పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 4 పాదాల వారు, రేవతి నక్షత్రంలోని 4 పాదాల వారు కూడా ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. వీరి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు మాత్రం తక్కువగా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం అనేది 4. ప్రధాన గ్రహాలైన గురువు ద్వితీయంలో అంటే రెండింట ఏప్రిల్ 30 తారీఖు వరకు, అదేవిధంగా ఆ తర్వాత సంవత్సరం పూర్తయ్యే అంటే మళ్ళొచ్చే ఉగాది దాకా తృతీయంలో సంచరిస్తాడు. వ్యయంలో శని, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచరిస్తాడు. ప్రధాన గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వీరిపై పూర్తిగా ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా భగవద్ ఆరాధనతో, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో పేదలకు బీదలకు దాన ధర్మాలు చేసుకుంటూ ఓపికతో ఈ యొక్క ఏడాది గడిపితే చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా శివారాధన, దుర్గాదేవి, గణపతి ఆరాధన అనేది నిత్యం చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి.